వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల విశాఖలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. సో ఈ గ్రీన్ ఎనర్జీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి అనే విషయాలను తెలుసుకునేందుకు మనం ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి నాగేశ్వరరావు గారు, అలాగే రసాయన విభాగం ప్రొఫెసర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, దీనివల్ల ఎటువంటి లాభాలు కలుగుతాయి సార్? గ్రీన్ హైడ్రోజన్ గురించి చెప్పే ముందు అసలు హైడ్రోజన్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. మనకు తెలుసు, చిన్నప్పుడు మనకి పిల్లలు చెప్తుంటారు, మన పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఎలిమెంటు లైటెస్ట్ గ్యాస్ హైడ్రోజన్ అని చెప్తారు. అయితే ఇది ఒక వాయువు. ఈ హైడ్రోజన్ వాయువుని నవడేస్ చాలా పరిశ్రమలు ఉపయోగిస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి రసాయన పరిశ్రమలు, అలానే ఫెర్టిలైజర్ ఇండస్ట్రీసు, అలాగే ఈ ఆయిల్ రిఫైనరీలో ఉపయోగిస్తుంటారు సాధారణంగా. అయితే ఈ హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారు అంటే, మనకి సహజ వాయువులు ఉన్నాయి కదా, న్యాచురల్ గ్యాస్ ఉన్నాయి కదా. న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. అనేక రకాల హైడ్రోకార్బన్లు ఉంటే వాటి నుంచి మనం తయారు చేస్తారు. దీనిలో హైడ్రోకార్బన్స్లో హైడ్రోజన్, కార్బన్ ఉంటుంది. వాటిని విడగొట్టి హైడ్రోజన్ తయారు చేస్తారు. ఈ హైడ్రోజన్ని ఈ పరిశ్రమలో ఉపయోగిస్తారు, ఫెర్టిలైజర్ ఇండస్ట్రీలో కానీ లేకపోతే రిఫైనరీ ఇండస్ట్రీలో కానీ. ఇలా తయారు చేసిన హైడ్రోజన్ని గ్రే హైడ్రోజన్ ఆర్ బ్లాక్ హైడ్రోజన్ అంటారు. ఇది సాధారణంగా ఉపయోగించేది. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి? అయితే ఇప్పుడు తయారు చేసే ఈ గ్రే హైడ్రోజన్ కానీ లేకపోతే బ్లాక్ హైడ్రోజన్ కానీ మామూలుగా అనేక ఎలక్ట్రిసిటీ కానీ, కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, థర్మల్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఉపయోగించి తయారు చేస్తారు వీటిని. కానీ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఇవేవి కాకుండా నీటి నుండి హైడ్రోజన్ తయారు చేసినట్లయితే, ఆ నీటి నుండి తయారు చేయడానికి దాన్ని ఎలక్ట్రోలైజర్స్ అంటారు, విశ్లేషకాలు అంటారు. ఆ ఎలక్ట్రోలైజర్స్ యూజ్ చేసి తయారు చేసే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఎప్పుడు అంటారంటే, ఎలక్ట్రోలైజర్కి కావాల్సింది ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీని మళ్ళీ ఈ థర్మల్ ఎలక్ట్రిసిటీ కాకుండా, ఉదాహరణకి మనం సోలార్ ఎనర్జీ ఉంది, సోలార్ పవర్ తయారు చేస్తాం. అలానే విండ్ ఎనర్జీ తయారు చేస్తాం. ఈ విండ్ ఎలక్ట్రిసిటీ నుంచి సోలార్ ఎనర్జీని కూడా ఏంటంటే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్ నుండి కాకుండా ఇలాగ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ నుండి తయారు చేసే హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ నేను ఇందాక చెప్పినట్లుగా ఈ న్యాచురల్ గ్యాస్ని తయారు చేయరు, నీటి నుండి తయారు చేస్తారు. కాబట్టి వాటర్ని స్ప్లిట్ చేయడం ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్ వస్తుంది. ఆ హైడ్రోజన్ తయారు చేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీ నాన్ కన్వెన్షనల్ సోర్స్ అయి ఉండాలి. అటువంటి హైడ్రోజన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ఉపయోగాలు ఏమిటంటే, మనకు తెలుసు 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 7న ఒక క్యాబినెట్ మీటింగ్లో అప్రూవ్ చేసింది. ఆ అప్రూవ్ చేసిన పథకం పేరే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్, అంటే జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్. దాన్ని అప్రూవ్ చేశారు. అప్రూవ్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా సుమారుగా 17,400 కోట్ల రూపాయలని దీన్ని కేటాయించారు. ఆ మీటింగ్లో, ఆ క్యాబినెట్ మీటింగ్లో. దాని ద్వారా ఏం చేయాలనుకున్నారంటే, ముందు ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకున్నారు. ఎలక్ట్రోలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఈ కేటాయించిన డబ్బుతో ముందు గ్రీన్ హైడ్రోజన్ తయారు చేస్తారు. ఆ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి కావాల్సిన ప్రాజెక్ట్ ఏంటంటే 2 ఫేజ్లో చేస్తారు. మొదటి ఫేజ్ ఏమిటంటే 2022-23 నుండి 25-26 వరకు ఫేజ్ 1 అన్నారు. అలానే 2025-26 టు 2029-30 ఫేజ్ 2 అన్నారు. ఈ 2 ఫేజుల్లో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము. దానిలో ఫేజ్ 1లో ఇంప్లిమెంటేషన్గా అనుకున్నది ఏంటంటే, ఈ గ్రీన్ హైడ్రోజన్ని కొన్ని కేంద్రాల్లో, మన దేశంలోని కొన్ని కేంద్రాల్లో తయారు చేయాలి ఈ హైడ్రోజను. దానిలో మొట్టమొదటిసారిగా ఇప్పుడే మనం అనుకున్నట్లుగా విశాఖపట్నం జిల్లాలోని పూడిమడకలో మొట్టమొదటి ఎన్టీపీసీ ద్వారా ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు. దానికి మన ప్రధానమంత్రి గారు జనవరి 8న విశాఖపట్నం వచ్చి ఇక్కడ నుండే దానికి శంకుస్థాపన చేశారు. దానికి సుమారుగా 1,85,000 కోట్లని శాంక్షన్ చేశారు.
ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికే 1,85,000 కోట్లని కేటాయించారు. దానికి శంకుస్థాపన చేశారు. దీని ద్వారా ఇండియాలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని పూడిమడకలోనే ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్ తయారడం మొదలవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ గ్రీన్ హైడ్రోజన్ వచ్చినట్లయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇప్పటివరకు ఈ గ్రే హైడ్రోజను బ్లాక్ హైడ్రోజన్ అవుతుందో దాన్ని రీప్లేస్ చేస్తుంది. ఆ విధంగా గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. సరే, ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా 8 లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు 6 లక్షల ఉద్యోగాలు కూడా వస్తాయని ప్రభుత్వం చెప్తుంది. ఆ దిశగా ఉంటుంది సార్? ఎస్. అయితే ఒకసారి ఆలోచిద్దాము. ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఎయిమ్స్ ఏమిటి అని ఆలోచించినట్లయితే మొట్టమొదటిది సుమారుగా 2030 టైంకి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలి. ఇప్పటివరకు మనం ఇందాకైతే గ్రే హైడ్రోజన్ లేదా బ్లాక్ హైడ్రోజన్ అనుకున్నామో ఇప్పటివరకు దాని ఉపయోగము ఈ ఇండస్ట్రీస్లో సుమారుగా 6 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రీన్ హైడ్రోజన్ మాత్రమే తయారు చేయాలంటే సుమారుగా 2030కి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం మొదటి లక్ష్యం. దీనివల్ల ఏమవుతుందంటే సుమారుగా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అలాగే సుమారుగా 1 లక్ష కోటి రూపాయల ఫాజిల్ ఫ్యూయల్ని ఆదా చేస్తాం. ఫాజిల్ ఫ్యూయల్ అంటే మనం ఏదైతే పెట్రోలు, డీజిల్, కోల్ ఉపయోగిస్తుంటున్నాం వీటిని ఫాజిల్ ఫ్యూయల్స్ అంటారు, శిలాజేంద్రం అంటారు. వాటిని 1,00,000 కోట్ల రూపాయల మేరకు తగ్గిస్తాం. మనం దాని ఉపయోగం తగ్గిస్తాం. ఇది రెండవది. మూడవది ఏంటంటే సుమారుగా 50 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు, లేదా కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వేటినైతే అంటారు. అంటే శిలాజేంద్రాలను మండించడం వల్ల వచ్చే వేస్ట్ గ్యాసెస్, ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుందని చెప్తున్నాము. అలాగే ఎండ ఎక్కువ వస్తుందని, అది వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని చెప్తాం కదా. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సుమారుగా 50 మిలియన్ మెట్రిక్ టన్నులు తగ్గుతుంది ఈ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల. ఈ 3 ప్రధానంగా ఉద్దేశాలు. నాలుగోది ఏంటంటే కార్బన్ ఫుట్ ప్రింట్స్ కూడా తగ్గించుకోవాలి. మనకు అనేక అంతర్జాతీయ సమావేశాలు చెప్పింది ఏంటంటే ప్రతి దేశం కూడా కార్బన్ ఫుట్ ప్రింట్స్ తగ్గించుకోవాలి, అంటే కార్బన్ ఉద్గారాలని తగ్గించాలి. ఎప్పుడైతే గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగిస్తామో ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారీలో కానీ వినియోగంలో కానీ కార్బనం ఉండదు కాబట్టి కార్బన్ ఫుట్ ప్రింట్స్ కూడా తగ్గించుకుంటాము. అల్టిమేట్ ఏమనంటే బై 2047 0 కార్బన్ ఫుట్ ప్రింట్ ఉండే విధంగా వెళ్ళాలి అనేది మన ప్రభుత్వ ఉద్దేశం. దానికి అనుగుణంగా ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ఏర్పాటు చేశారు. సార్, ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులో ఇతర ఇంధనాలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా సార్? దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే హైడ్రోజన్ మాత్రమే తయారు చేయడం కాకుండా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్ట్స్ కూడా, ఉత్పత్తులు కూడా తయారు చేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ మీథేన్ కానీ, ఆల్కహాల్స్ కానీ, స్పిరిట్ ఇట్లాంటి తయారు చేస్తున్నారు. వీటిని గ్రీన్ హైడ్రోజన్ ద్వారా తయారు చేయాలనేది అంటే బై 2030 సుమారుగా 50 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్ట్స్, డెరివేటివ్స్ని, ఉత్పత్తులు తయారు చేయాలనేది కూడా ఈ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ఉద్దేశం. సార్, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రికల్, ఇప్పుడు విద్యుత్ వాహనాలు కానివ్వండి, మొబైల్ సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇలా విద్యుత్ ఆధారిత అనేక ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో విద్యుత్ అవసరం తగ్గే అవకాశం ఉందంటారా? అయితే దీనిలో మొదట మనం గుర్తుంచుకోవాల్సిందంటే ప్రస్తుతం ఉపయోగిస్తుంది ఎలక్ట్రిసిటీ లేకుండా ఏ పని జరగదు. ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో హైడ్రో ఎలక్ట్రిసిటీ, థర్మల్ పవరు, అలానే పవన్ విద్యుత్ కావచ్చు, లేదా సోలార్ విద్యుత్ కావచ్చు. అయితే రాబోయే రోజుల్లో ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడం మొదలుపెట్టినట్లయితే దానిలో మొదటిది ఏంటంటే ఫాజిల్ ఫ్యూల్ తగ్గించవచ్చు. అంటే ఇప్పుడు అనుకుంది ఏంటంటే సుమారుగా బై 2050 హైడ్రోజన్ డిమాండ్ ఎంత ఉండబోతుందంటే 28 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉండబోతుంది. 28 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉండబోతుంది. ఇప్పుడు నేను చెప్పాను 2030కి చెప్పాను 5 మిలియన్ మెట్రిక్ టన్స్ తయారు చేస్తామని. అయితే ఇప్పుడు ప్రస్తుతం కన్సంప్షను 16 మిలియన్ మెట్రిక్ టన్స్ మామూలు హైడ్రోజన్ ఉంది. బై 2050 ఇది 28 మిలియన్ మెట్రిక్ టన్స్ కాగబోతుంది. దానికి అంత హైడ్రోజన్ కావాలంటే రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసుకోవాల్సిందే.
ఎప్పుడైతే గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసుకుంటామో ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి ఉపయోగించేది మామూలు విద్యుత్తు కాదు. ఇందా చెప్పాను కదా, సోలార్ పవర్ ఉపయోగిస్తారు, లేదా విండ్ పవర్ ఉపయోగిస్తారు. ఆ విధంగా ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ తగ్గించుకోవాలి మనము. అలానే మిగతా అదర్ వేస్ ఆఫ్ కన్వెన్షనల్ ఎలక్ట్రిసిటీ తగ్గించుకోవాలి. అందువల్ల రాబోయే రోజు ఈ గ్రీన్ హైడ్రోజన్ తయారైందంటే మామూలు విద్యుత్తు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నాము, రాబోయే రోజుల్లో కార్లలో ఇంధనంగా పెట్రోల్ బదులుగా మనం గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగిస్తాము. అలానే మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య భారతదేశంలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక ట్రైన్ నడిపారు, రైలు ఇంజిన్ నడిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఆధారంగా రైలు ఇంజిన్ నడిపారు. బహుశా ప్రపంచంలో మొట్టమొదటి హైడ్రోజన్ బేస్డ్ రైలు నడిపే దేశం భారతదేశమే కావచ్చు. అంతేకాదు, ఈ మధ్యన 2-3 రోజుల క్రితం మీరు గమనించే ఉంటారు, మన భారతదేశంలో టాటా మోటార్స్ వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిసి ఇద్దరికి సంయుక్తంగా ఒక ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ట్రక్కుల్లో గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించాలి. బహుశా రాబోయే 3 నెలల్లోనో 6 నెలల్లోనో ఈ గ్రీన్ హైడ్రోజన్ బేస్డ్ ట్రక్కులు రోడ్డు మీదకి వస్తాయి, ట్రయల్ బేస్ మీద నడుస్తుంటాయి. ఎప్పుడైతే గ్రీన్ హైడ్రోజన్ వచ్చిందో అప్పుడు ఈ ఆయిల్ రిఫైనరీ అవసరం లేదు, కాబట్టి ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తగ్గిపోతుంది, ఈ థర్మల్ పవర్ కూడా ఉండకపోవచ్చు. సార్, సాధారణంగా ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే దాని అనుబంధంగా కొన్ని చిన్న తరహా పరిశ్రమలు కూడా ఏర్పడతాయి. సో దీని ద్వారా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటారు? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను, గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయాలంటే కన్వెన్షనల్ మెథడ్స్ తయారు చేయరు, ఎలక్ట్రలైజర్స్ యూస్ చేస్తారు. కాబట్టి ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావాలి. ఎలక్ట్రలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కావాలంటే దానికి యాన్సిలరీ ఇండస్ట్రీస్ కావాలి. కాబట్టి ఆ విధంగా యాన్సిలరీ ఇండస్ట్రీస్ చాలా రకాలు వస్తాయి. మనం రాబోయే రోజుల్లో ఎలక్ట్రలైజర్స్ ఎక్స్పోర్ట్ చేయాలని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుంది. ఆ విధంగా విదేశీ మార్కు ద్రవ్యం కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రలైజర్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామో ప్రతి చోట ఎలక్ట్రలైజర్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలాగైతే ఈ రోజున ఈవీ కార్లు వచ్చిన తర్వాత ప్రతి వీధిలోనూ ఈవీ ఛార్జెస్ వచ్చినాయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ స్టోరేజ్ ట్యాంక్స్ రాబోతున్నాయి. అలాగే పెట్రోల్ బంకులు ఉన్నాయి ఈ రోజున, పెట్రోల్ పంప్స్ ఎలా ఉన్నాయో అదే రకంగా రాబోయే రోజుల్లో గ్రీన్ హైడ్రోజన్ స్టోరేజ్ సెల్స్ రాబోతున్నాయి, అంటే స్టోరేజ్ ట్యాంక్స్ వస్తాయి. దాంతో మనం వెళ్ళి మన కారు తీసుకొని ఆ గ్రీన్ హైడ్రోజన్ ఫిల్ చేసుకొని వెళ్ళే రోజులు వస్తున్నాయి. అలా వచ్చినట్లయితే జాబ్ పొటెన్షియల్ బాగా పెరుగుతుంది. అంటే ప్రతి ఊళ్ళోనూ ప్రతి రాష్ట్రంలో కూడా ఇలా జాబ్ పొటెన్షియల్ పెరుగుతుంది గ్రీన్ హైడ్రోజన్ తయారైనట్లయితే. కాబట్టి ఎలక్ట్రైజర్ తయారు చేయడానికి కావాల్సిన యూనిట్స్ కావాలి, అలానే గ్రీన్ హైడ్రోజన్ స్టోర్ చేయడానికి కావాల్సిన యూనిట్స్ కావాలి, అలానే దాన్ని సరఫరా చేయడానికి ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ఈ విధంగా అనేక రంగాల్లో జాబ్ పొటెన్షియల్ పెరుగుతుంది. నా అనుభవం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో కనీసం 1 కోటి ఉద్యోగాలు గ్రీన్ హైడ్రోజన్ బేస్ మీద రాబోతున్నాయి. సరే, ఈ గ్రీన్ హైడ్రోజన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుతం కాలుష్యం సమస్య మనల్ని తీవ్రంగా వేధిస్తుంది, కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగిస్తాం. ఏం చేస్తాం? గ్రీన్ హైడ్రోజన్తో హైడ్రోజన్ మండిస్తాం. హైడ్రోజన్ మండిస్తే ఏం వస్తుంది? నీరు వస్తుంది. మనం మామూలుగా ఫాజిల్ ఫ్యూల్ అయితే పెట్రోల్ డీజిల్ మండించినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, కార్బన్ మోనాక్సైడ్ వస్తాయి. కానీ హైడ్రోజన్ మండిస్తే వచ్చేది నీరు. కాబట్టి నీరు పొల్యూటెంట్ కాదు కదా, కాబట్టి పొల్యూషన్ రాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్ని మిలియన్ మెట్రిక్ టన్నులు హైడ్రోజన్ ఉపయోగించినప్పటికీ ఇంధనంగా దానికి కాలుష్యం రాదు, కాలుష్యం జీరో. ఆ విధంగా కాలుష్యం పూర్తిగా తగ్గే అవకాశం ఉంది. బహుశా ప్రపంచం అంతా కూడా ఇది అడాప్ట్ చేసినట్లయితే ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ తగ్గటం వలన ఈ ఏదైతే టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ ఉందో అది కూడా తగ్గే అవకాశం ఉన్నది. సరే, ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో దీనికి శుద్ధి చేయబడిన నీరు అవసరం అని అంటారు. సో దాని పాత్ర ఎలా ఉండదు? ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, కొన్ని దేశాల్లో అరబ్ కంట్రీస్లో వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళని ఉప్పు నీటి నుండి తయారు చేసుకుంటున్నారు. కాబట్టి ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ ఆల్రెడీ ఉంది ప్రపంచంలో. కాబట్టి అదే ప్రక్రియ మనం ఉపయోగించుకుంటాము. మన దేశంలో కూడా ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చే టెక్నాలజీ ఉంది, ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఉప్పు నీటి నుండి, సముద్ర నీటి నుండి ప్యూర్ వాటర్ తయారు చేసుకుంటాము. ఆ శుద్ధి చేసి నీరు చేసుకుని ఆ నీటి నుండే మనం తయారు చేస్తాం. అయితే దీనిలో గుర్తుంచుకోండి, ప్యూర్ వాటర్ మనకు చెప్పుకుంటాం, చిన్నప్పుడు చదువుకొని ఉంటాం, ప్యూర్ వాటర్ ఈజ్ నాట్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. దానిలో విద్యుత్ ప్రసారం జరగదు. కాబట్టి కొంచెం సాల్ట్ వేయవలసిందే. కాబట్టి తయారు చేసినప్పుడు కూడా అంటే శుద్ధి చేసిన జలం అంటే మరీ శుద్ధిగా ప్యూర్ వాటర్ లాగా అంటే డిస్టిలేటెడ్ వాటర్ అంటారు కదా, అది అవసరం లేదు. ఇంజక్షన్ చేసినప్పుడు డిస్టిల్డ్ వాటర్ అంటాం, అదంతా ప్యూర్గా అవసరం లేదు, కొంచెం ప్యూర్గా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా హైడ్రోజన్ తయారు చేసుకోవచ్చు. సార్, ఈ గ్రీన్ హైడ్రోజన్ అందుబాటులోకి వస్తే ధర ఏ విధంగా ఉండొచ్చు అంటారు?
అయితే గమనించండి, ప్రస్తుతం మాత్రం మీరు అనేక రకాలు చూస్తున్నారు. అన్నింటిలో చీప్ ఫ్యూయల్ ఏంటంటే హైడ్రో ఎలక్ట్రిసిటీ, తర్వాత చీప్ ఏంటంటే పెట్రోలియం. ఇప్పుడు సోలార్ పవర్ చూడండి, సోలార్ పవర్ కానీ లేకపోతే పవన విద్యుత్ కానీ ఈరోజు రేట్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. రాబోయే రోజుల్లో ప్రస్తుతం అయితే గ్రీన్ హైడ్రోజన్ రేటు కూడా ఎక్కువే ఉంటుంది. కానీ రాబోయే రోజుల్లో ఎక్కువ ఎలక్ట్రోలైజర్ వచ్చి చీప్గా ఎలక్ట్రోలైజర్ తయారు చేస్తే అప్పుడు హైడ్రోజన్ రేటు కూడా తగ్గుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనకు ఆల్రెడీ సోలార్ పవర్ మామూలు రేటుకు వస్తుంది. ఒకప్పుడు ఎక్కువ ఉండేది కానీ సుమారుగా 15 రూపాయలు 20 రూపాయలు అవుతుండేది. ఈ రోజున మామూలు పవర్ లాగానే, థర్మల్ పవర్ లాగానే 2.5 రూపీస్ 3 రూపీస్కి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో బహుశా అనుకోవటం ఇంకొక 5 సంవత్సరాల్లో హైడ్రోజన్ రేటు కూడా మామూలు పవర్ రేటుకి వస్తుంది. అంటే పవర్ని యూజ్ చేసి ఎలక్ట్రికల్ వెహికల్లో యూజ్ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చులోనే హైడ్రోజన్ ఉపయోగించి మనం వెహికల్స్ని నడపగలుగుతాం. థ్యాంక్ యూ సార్, గ్రీన్ హైడ్రోజన్ గురించిన విలువైన సమాచారాన్ని పొలిటికల్స్ మీడియా ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, అందరూ ధన్యవాదాలు. సో ఏదైతే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లక్ష్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే అటు విద్యుత్తో పాటు ఇంధన వినియోగం కూడా తగ్గుతుంది, అలాగే కాలుష్యాన్ని కూడా పూర్తి స్థాయిలో అరికట్టవచ్చునని ప్రొఫెసర్ జి నాగేశ్వర గారు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.